గైస్ వీడియో పూర్తిగా చూడకుండా నాకు డబ్బులు ఎక్కడానికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. సో వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. దుమ్ము దులిపేద్దాం. ఈ రోజు మ్యాటర్లోకి వెళ్తే సంజన గారిది, తనుజ గారిది, డిమన్ పవన్ది, దివ్యనికితది ఈ నలుగురు జరిగిన కిచెన్ ఇష్యూలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ మీరే కామెంట్ చేయండి. సో నాకేమనిపించిందో నేను చెప్తా. ఏట్రా కొంచెం ఓవర్ ఎగ్జైట్గా అవుతున్నావు అని అనుకోకండి. ఈ రోజు కొంచెం ఎందుకో కొంచెం వీడియోలో కొంచెం ఎగ్జైట్ అవ్వాలనిపిస్తుంది. ఎగ్జైట్గా ఉన్నాను నేను. ఆ రోజు శనివారం స్టేజ్ మీద హ్యాండ్ రైస్ చేశారు, స్మెల్ వచ్చింది, వంట చేశారు, తినలేకపోయాము అని ఎవరైతే చెప్పారో, సంజన గారు ఏదైతే చెప్పారో హరీష్ గారు హ్యాండ్ రైస్ చేస్తే స్మెల్ వచ్చింది, మా వల్ల కాలేదు, మేము తినలేకపోయాం అని ఏదైతే సంజన గారు చెప్పారో, ఎంతమందికి ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ రోజు స్టేజ్ మీద రాంగ్ మాటలు మాట్లాడారని ఎంతమందికి అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఆ రోజు రివ్యూలో అరే నేషనల్ మీడియారా, ప్రతి ఎపిసోడ్ జనాలు చూసినా చూడకపోయినా నాగార్జున గారి ఎపిసోడ్ ప్రతి ఇంట్లో టెలికాస్ట్ అంటే ప్రతి ఒక్కరు ప్లే చేస్తారా, ఆ ఎపిసోడ్లో ఆవిడ శంకలు ఎత్తడం, వాసన రావడం, ఇదెక్కడరా అన్యాయం అసలు, తోటి కంటెస్టెంట్ గురించి ఇలా ఎలారా చెప్తారు అని నేనంటే, వచ్చాడండి ఉచిత శేఖరుడు, వచ్చాడండి సంజన నెగిటివ్ చేయడానికి, వచ్చాడండి హరీష్ పిఆర్, ఆ హరీష్కి నీ సపోర్టు. అరే 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 నేనేమన్నాను ఆ రోజు అలా చెప్పడం తప్పురా అని అన్నాను. హరీష్ గారు రైటు, హరీష్ గారికి నా సపోర్ట్ అని నేను చెప్పలేదే. ఆ మహాన్ బాల్కి అందరూ దన్నోరా నాయన దన్నో. ఆ కామెంట్లు చూస్తే నాకు ఏటో అసలు. సో ఈ రోజు నుంచి కామెంట్స్ పట్టించుకోదలుచుకోలేదు, అందుకే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అనమాట. అయితే ఇప్పుడు ఎందుకురా ఆ టాపిక్ తెచ్చామంటే, ఈ రోజు అదే ఎపిసోడ్లో అదే సంజన గారు ఎవరు హ్యాండ్ రేస్ చేస్తే స్మెల్ వచ్చింది, వంట చేశారు, మాకు తినలేపాం అని అన్నారో, అదే సంజన గారు వెళ్ళి హరీష్ దగ్గరికి వెళ్ళి బుర్జీ బాగా చేశారు, మళ్ళీ చేసి పెడతారా అని అడగడం, ఎంతమందికి సంజన గారు కావాలని ఆ రోజు స్టేజ్ మీద హరీష్ గారికి పరువు తీయాలి, అతన్ని ఎలాగైనా అనిచి తొక్కేసి పడేసి చేసేయాలి, ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అని అనుకొని ఇలా చెప్పారు అని ఎంతమందికి అనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే, ఈవిడికి అతను చేసిన ఫుడ్ కానీ నచ్చకపోతే, అతను కానీ అన్హైజిన్ గా కంపుతోని చాలా వరస్ట్ గా ఆ ఫుడ్ చేసుంటే, ఆవిడకి అప్పుడు నచ్చకుండా ఉండుంటే, ఇప్పుడు మళ్ళీ మీరు ఆ రోజు బుర్జీ బాగా చేశారు నాకు చేసి పెట్టండి అని ఎందుకు వెళ్తారు? సో ఆ రోజు స్టేజ్ మీద ఆవిడ మాట్లాడిన మాటలు కరెక్ట్గా ప్యూర్గా ఫేక్ మాటలు అవి. హరీష్ గారి పరువు ఎలాగైనా తీయాలి, అతన్ని అందరి ముందు అవమానించాలి, ఇదే ఆవిడ టార్గెట్. కాబట్టి ఆ రోజు అక్కడ మాట్లాడారు. ఈ రోజు బయట పడిపోయారు. ఏంటి, ఆ రోజు ఫుడ్ బాగుంది కాబట్టి ఈ రోజు వెళ్ళి మళ్ళీ అడిగారు చెయ్యమని. సో మీ అందరికి ఒక వీడియో చూపిస్తాను, చాలా రిస్క్ చేసి మీకు ఒక క్లిప్ ప్లే చేస్తాను, చూడండి. హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాలా బాగుంది. చూసారు కదా, ఈ క్లిప్ చూసాక మీకేమనిపించింది? ఆ రోజు హరీష్ గారు అదే హుడీతో 4 రోజుల నుంచి అదే కంపు హుడీతో అక్కడ వంట చేసి ఉంటే ఇంతమంది రుచిగా ఉంది అని ఎందుకు అంటారు? అతను ఆ రోజు డ్రెస్సెస్ రాలేదని చెప్పి అలా ఉన్నారు, కానీ నేను చాలా హైజీనిక్ గానే వండాను, నేను ఎక్కడ నీట్నెస్ ఫాలో అవ్వకుండా ఏమీ చేయలేదు అని చెప్పి ఆ రోజు అతను అన్నారు. అంతేకాకుండా అక్కడ ఫుడ్ అందరికి నచ్చింది. సంజన గారిని ఒకసారి గమనించండి, ఎవరు చెయ్యి ఎత్తితే ఒక వండలు నేను తెల్లకి చచ్చాను అని అన్నారో వాళ్ళే అక్కడ చూడండి బుర్ర ఎలా ఊపుతున్నారు ఫుడ్ బాగుందని. ఇప్పుడు ఈ క్లిప్ చూసిన తర్వాత మీకు ఏం అర్థమైంది? సో నాకు ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నా. సో అంతగా నీకు కేట్లేదు. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే, సంజన గారిది, తనుజ గారిది, డిమన్ పవన్ది, దివ్యనికితది తప్పు ఎవరిది? నా ప్రకారం ఏంటో చెప్తాను. సంజన గారు ముందు పోప్ పెట్టండి నాకు, స్పైసీగా అంటే స్పైసీ ఏదో లేదట, సో పోప్ పెట్టండి అని చెప్పి ఫస్ట్ కుకింగ్ మానిటర్ అయిన తనుజ దగ్గరికే వెళ్ళి అడిగారు. సో తనుజ కూడా సరే ఓకే అని అన్నారు. ఓకే అని మరుక్షణం సంజన గారు వెళ్ళి డిమన్ పవన్ కి, దివ్యనికితది అక్కడ కుక్ చేస్తున్నారు, సో అక్కడికి వెళ్ళి చెప్పారనమాట, ఏమంటే నాకు కొంచెం పోప్ పెట్టండి, నేను ఆల్రెడీ కుకింగ్ మానిటర్కి అడిగాను అని క్లియర్ గా చెప్పారు. ఇక్కడ వరకు సంజన గారు సూపర్, అంతే ఫైన్. ఆ తర్వాత అడిగిన తర్వాత డిమన్ పవన్ ఏమన్నాడంటే, లేదండి ఆల్రెడీ అందరూ తింటున్నారు, మాకు కూడా ఇంకా టైం లేదు కదా, మేము కూడా ఫ్రెష్ అవ్వాలి, మేము కూడా తినాలి కదా, సో అంత టైం లేదండి అని అంటే, అప్పుడు వెంటనే సంజన గారు ఏమన్నా అవునా సరే శ్రీజ ఖాళీగా ఉంది, నేను అసిస్ట్ చేస్తాను ఇక్కడ నించొని, శ్రీజ చేయించుకోనా అని క్లియర్ గా చెప్పారు. ఇక్కడ డిమాన్ పవన్ అవునా ఒకసారి కుకింగ్ మానిటర్కి అడిగండి అని అనేస్తే, ఆవిడ వెళ్ళారు తనుజ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను అతను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు ఫ్రెష్ అవుతారంట, రెడీ అవ్వాలట, వాళ్ళు తినాలట, వాళ్ళకి టైం లేదంట, సో నేను శ్రీజ చేయించుకుంటానని అనేసి అంటే వెంటనే తనుజ అక్కడి నుంచి టకటక నడుచుకొని వచ్చి, ఇక్కడ ఈ ఇష్యూ ఇంత పెద్దది అవడానికి కారణం మాత్రం తనుజాయే అని నాకు క్లియర్ గా అనిపించింది. ఎందుకురా నీకు అలా అనిపించింది అని మీరు అడగచ్చు. ఎందుకు అంటే, అక్కడ సంజన గారు పర్మిషన్ అడిగారు, నాకు పోపు పెట్టండి అని అడిగితే తనుజ గారు ఒప్పుకున్నారు, సరే అండి పెట్టుకోండి అని అనేసి ఒప్పుకున్న తర్వాత శ్రీజాని పెట్టి నేను చెయ్యించుకుంటాను అని ఎక్కడా అనలేదు ఆవిడ.
ఆవిడ ఏమన్నారు, ఓ మీ ఫ్రెష్ అవుతారా, సరే అయితే నీ శ్రీజ ఖాళీగా ఉంది చెయ్యించుకోనా అనడానికి చెయ్యించుకుంటాను అనడానికి చాలా తేడా ఉంది. సంజన గారు అక్కడ చెయ్యించుకోనా అని రెస్పెక్ట్ఫుల్ గానే పర్మిషన్ అడిగినట్టే అడిగారు. సో ఇక్కడ తనుజ గారు వచ్చి టకటకమని నడుచుకొని వచ్చిన తర్వాత కిచెన్ లోకి ఈ దివ్య నిఖిత వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆవిడేమో వచ్చింది అడుగుతుంది పోపు పెట్టమనేసి, ఇక్కడ అందరూ తింటున్నారు, ఎవరికి కావాలంటే వాళ్ళకి స్పైసీ నేను వేస్తానన్నాను, ఇక్కడ ఆవిడ వచ్చి వాళ్ళకి అడిగారు, తీరా చూస్తే శ్రీజ చేత చేయించుకుంటానని చెప్పి అంట. శ్రీజ గారు శ్రీజ ఖాళీగానే ఉన్నారు, కొన్ని చేయించుకోమంటారా అని అన్నారు ఆవిడ. సో ఇక్కడ వరకు నాకు సంజన గారిది ఎటువంటి సమస్య అనిపించలేదు. తనూజాయే ఇక్కడ ఆ రేషన్ సరిపోలేదండి అది ఇది అనేసి అన్నారు. ఇక్కడ తనూజ గారిది కూడా అంత నాకు రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే రేషన్ సరిపోనప్పుడు అక్కడ ఉన్న 10 మంది అవే తింటున్నప్పుడు ఒక్కరికి నచ్చకపోతే స్పెషల్ వంట చేయడం అవసరమా? సో ఎవరైనా సరే అది కరెక్ట్ కాదని అంటారు. సో ఇక్కడ ఈవిడ కుకింగ్ మానిటర్ కాబట్టి ఏంటి ఆనియన్స్ లేవండి, వెల్లుల్లి లేవని ఇవన్నీ చెప్పారు, ఓకే. సో ఇక్కడ సంజన గారు ఏం చేశారు, నేను ఇక్కడ చూస్తాను ఆగండి ఐటమ్స్ అని చెప్పేసి ఆ పోపులు ఏవో ప్యాకెట్లు తీసారు. అవి ఏంటో మనకు తెలియదు, మనకి వంట గురించి అంత తెలియదు కదా. సో అదనమాట ఏవేవో తీసారు. దాంతో అసలు పోపు అవుతుందా లేదా నాకు ఏట్రా ఈ గోళ అని అనిపించింది. ఎందుకంటే మనకు అర్థం కావు కదా అవి, నాకైతే అర్థం కాదు. సో అలాగా ఇగో దీంతో అవుతుంది అనేసి ఆవిడ ప్యాకెట్లు తీసి చూపిస్తుంది తనుజ గారు. దీంతో చేయమంటారా చేసి ఇలా ఇసిరారు. తనుజ గారు ఇలా ఇసిరారు. సో ఆవిడ హట్ అయ్యారు. సో నాకు ఇక్కడ తనుజ గారిది ప్యూర్ మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే ప్యాకెట్లు తీసి ఇలాగా ఇసరడం అన్నది నాకు కరెక్ట్ కాదు అనిపించింది. అంటే ఆవిడ మీ పర్మిషన్ అడిగారు, మీరు కూడా ఓకే అన్నారు కదండి. వచ్చి డీమన్ పవన్ కి కొంచెం చేసి డీమన్ పవన్ అంటే అయిపోయింది కదా. అయిపోయిన దానికి అవదండి. ఇప్పుడు రేషన్ మీరు లోపల అవుతుంది అన్నారు, ఇప్పుడేమో రేషన్ లేదండి అది ఇది అనేసి అంటే మరి దాని అర్థం ఏంటి? మీరు కూడా రాములాగా మాట్లాడినట్టే. తనుజ కూడా మొన్న రాము ఎలా ఫ్లిప్ అయ్యాడు అలా ఫ్లిప్ అయింది ఇక్కడ, అంతే కదా. సంజన గారు వచ్చి పర్మిషన్ అడిగారు, ఓకే అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో రేషన్ లేదండి బొక్కలేదండి. సో అలాగనమాట ఏంటి ఇంకా అర్థం? సో ఇక్కడ వరకు కూడా నాకు సంజన గారి ఎటువంటి మిస్టేక్ లేదు. మరి ఇక్కడ వరకు లేదు అంటే మరి ఏంట్రా నీ బాధ అంటే, సంజన గారు మాట్లాడిన మాట తీరు. ఆవిడ ఏడ్చారు, ఆవిడ ఏడుపుని నేనేమనట్లేదు. ఆవిడ ఎమోషనల్ అయ్యారు, ఫుడ్ మీద అలిగారు, దాని అంతటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే ఆవిడ మాటలు ఏంటండి, ఆ మాటలు నాకు అర్థం అవ్వట్లేదు. చీప్ అంటున్నారు, మళ్ళీ ఏమో డీమన్ పవన్ ఎంత రెస్పెక్ట్ఫుల్ గా సారీ అండి అసలు పవన్ ప్లేస్ లో నేను ఉంటే ఎలా ఫైర్ అయిపోతుంది తెలుసా. నా వల్ల కాదు. కానీ డీమన్ పవన్ చాలా కూల్ గా ఓపిక్ గా సారీ అండి అని చెప్తూనే ఉంటే, నువ్వు నా వయసు కదా అందుకే హెల్ప్ చేయట్లేదు, నాకన్నా తక్కువ వయసు అయితే హెల్ప్ చేస్తావు, రీతుకి అయితే తనుజకైతే వీళ్ళకైతే చేస్తావు, ఎందుకంటే వాళ్ళ వయసు చిన్న వయసు, నేను పెద్ద మమ్మీని కదా నేను. వా అది ఎంత తప్పది అంటే అక్కడ డీమన్ పవన్ అసలు బర్స్ట్ అయిపోవాలి అసలు అక్కడ. మరి ఆ పవన్కి అర్థమైందో లేదో అక్కడ ఆవిడ ఏంటన్నారు, అసలు ఎలా అంటారండి ఆ మాటలు, నువ్వు అమ్మాయిలకైతే చేస్తావు నేను మమ్మీని కాబట్టి నాకు ఓవ్వా అది ఎంత తప్పు మాట అది. నాకు ఇక్కడ ఆవిడ మాటలు అస్సలు నచ్చలేదు, అసలు ఆ గొడవలో ఆవిడ తప్పు లేదని అనిపించింది నాకు. బట్ ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి అస్సలు కరెక్ట్ కాదు. ఆ తర్వాత నుంచి ఇంకా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆవిడ మాస్టర్ ప్లాన్ ఆలోచించి మాస్టర్ మైండ్ లాగా సో ఫుడ్ మానిటర్ ని మార్చేద్దాం ప్లాన్ వేశారనమాట. సో ఫుడ్ మానిటర్ అయిన తనుజ గారిని లేపేశారు. మొత్తానికి ఇటు తిరిగి ఈవిడ మీదకే వచ్చింది ఏది కుకింగ్ మానిటర్. ఆ ఓనర్స్ అందరూ ఎంత దద్దమ్మల్లాగా అనిపించారంటే నాకు, ఏంటమ్మా ఆవిడ అంత ఇష్యూ చేసి మీకు ఆవిడ కుకింగ్ మానిటర్ తీసేయండి అంటే తీసేస్తారా? ఆవిడ చెప్తే మీరు తీసేస్తారా? మీకైనా బుర్ర ఉండక్కర్లే కొంచెమేనా? మీరు ఏం ఆడుతున్నారు, మీకైనా బుర్ర బుద్ధి ఉండక్కర్లే? ఆవిడ కుకింగ్ మానిటర్ తీసి చేంజ్ చేసేయండి అంటే చేంజ్ చేసేస్తారా? సో ఇక్కడ ఓనర్స్ అసలు ఏమంటే ఓనర్స్ చాలా భయపడుతున్నారు అనిపిస్తుంది. ఎవరు ఇమాన్యుల్ కానీ భరణి కానీ అక్కడ తనుజ గారు ఒక్కడే వాయిస్ రేస్ చేస్తున్నారు. తనుజ అండ్ రీతు ఈవిడ గురించి కూడా చెప్పాలి. రీతు గారు కూడా చాలా బాగా మాట్లాడారు అనిపించింది ఈరోజు ఎపిసోడ్ లో. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే హరీష్ గారు ఈరోజు సూపర్ పాజిటివ్ అనిపించారు అబ్బా నాకు. దేనికిరా అంటే ఒకటబ్బా, అంత పరువు తీసిన తర్వాత నేనైతే అసలు మాట్లాడను స్టేజ్ మీద చెమట కంపు అది ఇది అంటే. నేనైతే పర్సనల్ గా అలాంటి వ్యక్తితో మాట్లాడను. నేషనల్ టెలివిజన్ ముందు నా పరువు తీశారు, నేను ఎందుకు మాట్లాడతాను, నేనైతే మాట్లాడను. బట్ హరీష్ గారు ఈరోజు ఎంత పాజిటివ్ అనిపించారంటే, అక్కడ సంజన గారు కూర్చొని ఏడుస్తుంటే ఫుడ్ మానేసి బాధపడకండి, మీకు ఎప్పటికైనా నేను ఉంటాను, మీరు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే నాకు చెప్పుకోండి, లోన్లీగా ఫీల్ అవ్వద్దు, బాధపడకండి. ఎంత బాగా మాట్లాడారు, సూపర్. అంతే అసలు అతను ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది నాకు. ఇన్ని రోజులు చాలా వరస్ట్ గా అనిపిస్తే ఈ రోజు మాత్రం చాలా సూపర్ అనిపించారు. సో నేను ఉన్నానండి ఇప్పటి వరకు మీతో హరీష్తో గొడవ అయినా ఇప్పుడు హృదయమానవ ఉన్నాడు మీతో మాట్లాడడానికి అంటే సూపర్ అసలు అంతే. అండ్ అదే కాదు, తర్వాత టెనెంట్స్ ఫుడ్ తింటానని చెప్పి ఆవిడ టెనెంట్స్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నప్పుడు అరే ఏడవకండి అని చెప్పి స్పూన్ తో తినిపించడానికి కూడా ట్రై చేశారు హరీష్ గారు. అబ్బాబ్బాబ్బా ఏం మంచితనం స్వామి అనిపించింది. అంటే మిమ్మల్ని పరువు తీసిన వ్యక్తికే మీరు బతిమలాడుతున్నారంటే
సూపర్ అంతే. సో హరీష్ గారు నాకు ప్లస్ అనిపించారు, చెప్పాలనిపించింది. తమ్నెల్లో కూడా పెట్టలేదు, బట్ చెప్పాలనిపించి చెప్తున్నాను. ఆ తర్వాతనమాట ఈవిడ ఫ్లోరాకి అడిగారు, ఎవరు సంజన గారు. ఏమని అడిగారంటే ఆ రోజు బుర్జీ బాగా చేశారు హరీష్ గారు, నేను అడుగుతాను నీకు కూడా చేయించమంటావా అంటే ఒప్పుకున్నారా అతను అనేసి అంటే లేదు అడుగుతాను అనేసి ఫ్లోరా గారు కూడా అడిగారంటే దాని అర్థం ఏంటి, హరీష్ గారు ఫుడ్ నచ్చింది ఆవిడకి. సో ఆవిడ అలా డైరెక్ట్గా వెళ్ళి హరీష్ గారి దగ్గర అడుగుతారండి, బుర్జీ చేశారు కదా చెయ్యండి అని చెప్పి. సో ఇలా జరిగింది అనమాట. మీకేమనిపించింది అబ్బా ఈ రివ్యూ చూశాక, ఈరోజు ఎపిసోడ్ చూశాక, సంజన గారిది, హరీష్ గారిది, లేకపోతే వీళ్ళందరినీ చూసాక మీకు ఏమనిపించింది? డీమన్ పవన్ కానీ లేకపోతే వీళ్ళందరినీ చూసాక ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీకు మీ ఫీలింగ్ చెప్పండి. నేను రివ్యూరు, నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ వీడియో పెట్టేస్తున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటో మీరు రివ్యూర్సే కింద కామెంట్ చేయండి. మీ రివ్యూ ఏంటో నేను చదువుతా, నేను చూస్తా, నేను రిప్లై ఇస్తా. సో నేను లైక్ చేస్తా, రివ్యూ ఇవ్వండి. అండ్ మంచిగా ఎపిసోడ్ని డీకోడ్ చేసి మంచిగా అర్థం చేసుకొని మెచ్యూరిటీగా కామెంట్ చేసిన వాళ్ళైతే పిన్ కూడా చేస్తా వాళ్ళ కామెంట్ని. ఎందుకంటే నాకు చదవాలని ఉంది, ఎందుకంటే ఇలాంటి ఎపిసోడ్లో కూడా అసలు ఎవరు ఎలా మాట్లాడతారో చూడాలని ఉంది నాకు మెయిన్. సో అందుకే కంపల్సరీ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నా మాటలు కానీ ఓకే అనిపిస్తే మీకు. సో అదనమాట సంగతి. ఇంకేంటి ఉన్నాయి, టాస్కులు జరిగాయి గైస్. సో టాస్కులు జరిగితే ఆ టాస్కులు కూడా సుమన్ శెట్టి గారు మాస్ అనిపించారు నాకు, చాలా బాగా ఆడారు. సుమన్ శెట్టి, దివ్య నిఖిత ఫస్ట్ ఏదైతే మనకి ఆ పైది ఎక్కి ఆ స్టార్లు తేవాలన్నమాట. సో అది ఎక్సలెంట్ బాగా ఆడారు. ఇమ్యూనిటీ టాస్క్ అది, అందులో గెలిచిన వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. సో ఆ మిగిలిన వాళ్ళందరికీ ఫౌల్ చేసి విన్నర్ లేకుండా అయిపోయారు. బట్ సుమన్ గారు, దివ్య నిఖిత గారు కలిసి బిగ్ బాస్ మీరు బాగా ఆడారు, మీరు గెలిచారు కాబట్టి సెకండ్ లెవెల్ కోసం మీరే ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని అంటే సుమన్, దివ్య నిఖిత ఇద్దరు కలిసి ఫ్లోరాని, శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. సారీ, ఫ్లోరాని శ్రీజాని కాదు, ఫ్లోరాని తనుజని. మళ్ళీ నన్ను తిట్టుకోకండి అయ్యా, నేను ఏం రాసుకోవట్లేదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి లాగుతున్నాను బయటకి గుర్తుంచుకున్నదంతా. సో అది ఫ్లోరాని తనుజ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఫ్లోరా, తనుజ, సుమన్ శెట్టి, ఎవరు పేరు దివ్య నిఖిత, సారీ, ఈ నలుగురు ఈ సెకండ్ లెవెల్ గేమ్ ఆడతారనమాట. సో ఇద్దరికే మాత్రమే గెలిచే హక్కు ఉంటుంది, ఎందుకంటే 2 బ్యాచ్లు ఉంటాయి ఇమ్యూనిటీవి. సో మొత్తానికి ఏదైతే ఏమన్నా కానీ ఆ టాస్క్ ఏదైతే ఆ బ్రిడ్జ్ టాస్క్ పెట్టారో ఆ సెకండ్ లెవెల్ది అది సుమన్ శెట్టి అండ్ తనుజ కంప్లీట్ చేసి ఇమ్యూనిటీ బ్యాచ్లు పొందారు. అండ్ ఈ వారం నామినేషన్ నుంచి సేఫ్. సో అదన్నమాట జరిగింది ఎపిసోడ్. మీకేమనిపించింది? గొంతుపోయిందిరా బాబోయ్. సో మీకేమనిపించింది జెన్యున్గా కామెంట్ చేయండి. నా మాటలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటాను. అండ్ తిట్టాలనుకుంటే తిట్టుకోండి భయ్యా, నేను అవి కూడా చూస్తాను. సో చూద్దాం, అంటే తెలుస్తుంది మీ ఒపీనియన్ ఏంటి, నా ఒపీనియన్ ఏంటి అనేసి. అదన్నమాట సంగతి. ఈ రోజు వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.